ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. పిల్లలు పుట్టే ముందే ఏ స్కూల్లో చదవాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ పొందాలి, ఎలాంటి ప్రొఫెషన్ లో ఉండాలి, డాక్టర్స్ అవ్వాలా, ఇంజనీర్స్ అవ్వాలా, లాయర్స్ అవ్వాలా అని కలలు కంటూనే ఉంటారు అమ్మా నాన్న. తీరా పుట్టిన తర్వాత కూడాను ఒక రేస్ ఫర్ ద బెస్ట్ స్కూల్, ఒక రేస్ ఫర్ ద బెస్ట్ కరిక్యులం. ఈ రేస్ లో ఇంకొక రేస్ కూడా ఉంది. ఆడపిల్లల స్కూల్లో చదివించాలా, లేకపోతే కో ఎడ్యుకేషన్ స్కూల్ బెటరా? కో ఎడ్యుకేషన్ స్కూల్స్ లో ఎక్స్పోజర్ బాగుంటుంది, హెల్దీ ఇంటరాక్షన్స్ బాగుంటాయి కొందరంటే, చాలా ఎర్లీగా బ్యాడ్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతాయి, బ్యాడ్ లాంగ్వేజెస్ స్టార్ట్ అవుతాయి, బ్యాడ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది అని కొందరు. ఇకపోతే సేమ్ సెక్స్ స్కూల్స్ లో ఆడపిల్లలు ప్రశాంతంగా చదవచ్చు, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా హాయిగా చదువుకోవచ్చు అని, సెక్యూరిటీ ఉంటుంది అని అనుకునే వాళ్ళు కొందరు. తర్వాత బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి బయట ప్రపంచం అనేది సింగిల్ సెక్స్ కాదు కదా, అది కోఎడ్ వరల్డ్ కదా మనం ఉండేది, సో కోఎడ్ లో చదివిస్తే ఎలా ఉంటుంది అని మరికొందరు విశ్లేషిస్తూనే ఉంటారు. కానీ మీ పిల్లలకి ఏం కావాలో ఆలోచించారా? వాళ్ళ మనస్తత్వానికి ఎట్లాంటి స్కూల్ సూట్ అవుతుందో పరిశీలించారా? సింగిల్ సెక్స్ స్కూల్స్ బెటరా, లేకపోతే కోఎడ్ స్కూల్స్ బెటరా? ఈ అంశంపై ఇవాళ చర్చించుకుందాం ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కాలేజీకి మొదటి రోజు వెళ్లి తిరిగి ఇంటికి ఏడుస్తూ వచ్చింది ఓ పాప. ఏమైందని అడిగితే ఎప్పుడూ లేనిది క్లాస్లో అబ్బాయిలు కూడా ఉండేసరికి భయమేసింది అని చెప్పింది. ఈ రోజు ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది అని ఓ పిల్లాడు అమ్మతో అన్నాడు. భవిష్యత్తు ఏమైపోతుందా అని తల్లి ఆలోచనలో పడింది. చదువు మీద పిల్లలకి ధ్యాస తగ్గిపోతుందని తండ్రి బాధపడుతున్నాడు. ఇవన్నీ ప్రతి తల్లిదండ్రులకు పిల్లలకు తరచుగా ఎదురయ్యే సంఘటనలే. అయితే పిల్లలను కోఎడ్లో చదివించాలా లేక సింగిల్ సెక్స్ స్కూల్స్ లో చేర్పించాలా అన్న విషయాన్ని నిర్ణయించుకోలేకపోతున్నారు. పిల్లలకు ఏం కావాలో, వారికి ఏది సరైనదో, వారి భవిష్యత్తుకు ఏది తోడ్పడుతుందో, వారి మానసిక ఎదుగుదలకు ఏది మద్దతిస్తుందో తెలిసేది ఎలా? ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మిస్ అలీషా బానో. షీ ఈజ్ ఏ సైకాలజీ స్టూడెంట్ ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. అలాగే మనతో పాటు ఉన్నారు కృష్ణ మనోహర్, హూ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ BBA. Hello. హాయ్, వెల్కమ్ టు ద షో. అలీషా, ఫస్ట్ క్వశ్చన్ టు యూ. గర్ల్స్ కాలేజెస్, గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాన్వెంట్స్, గర్ల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్ కూడా వస్తున్నాయి. ఇదివరకు మధ్యలో కొన్ని రోజులు కో ఎడ్యుకేషన్ అయ్యి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఏమో అనిపిస్తుంది. బ్యాక్ టు మై జనరేషన్ వేర్ ఓన్లీ సింగిల్ సెక్స్ స్కూల్స్ వర్ అవైలబుల్. మరి ఇది ఎందుకు అంటారు? India, the literacy rate is for women is just 60%. I think this 60% has happened because of the same sex schools, because we find it more safe. Parents ki chala comfortable ga undi students vallu children ki పంపించడానికి. సో అలాగే కొంచెం డిఫికల్టీస్ వచ్చింది. తర్వాత రియల్ వరల్డ్ ఫేస్ చేయలేదు ఈ సేమ్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్. సో తర్వాత కోఎడ్ ఎడ్యుకేషన్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది. సో దట్స్ హౌ దే ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో పూర్వం ఆడపిల్లలకి ఎక్కువగా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేనందుకు సింగిల్ సెక్స్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేశారు బాలికల పాఠశాలలో. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో కీజ్ హై స్కూల్ వాజ్ ద ఫస్ట్ గర్ల్స్ స్కూల్ స్టార్టెడ్ అనమాట. ఎందుకంటే బాలికలకి ఎడ్యుకేషన్ ఉంటే ఇట్స్ లైక్ ఎడ్యుకేటింగ్ ద యూనివర్స్ అని. సో ఇట్లాగే మెల్లిమెల్లిగా ఫర్ షియర్ కన్వీనియన్స్ ఏమో కానీ కో ఎడ్యుకేషన్ స్కూల్స్ వచ్చాయి. అండ్ కృష్ణ మనోహర్, యు ఆర్ ఫ్రమ్ ఏ కో ఎడ్యుకేషన్ స్కూల్. సో ఇది మీరు ఎందుకు చూస్ చేశారు? అంటే మీ పేరెంట్స్ ఒక కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు చూస్ చేశారు అదర్ దెన్ బాయ్స్ స్కూల్ ఆర్ బాయ్స్ కాన్వెంట్? ఎందుకంటే ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో అబ్బాయితో పాటు అమ్మాయి కూడా సేమే. అంతేకాకుండా బయటకు వచ్చేసరికి అబ్బాయిలు అమ్మాయి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి కో ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఒకరినొకరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక అమ్మాయితో ఏం మాట్లాడకూడదు, లిమిట్స్ ఎంతవరకు ఉంటాయి, వాళ్ళతో ఎంతవరకు కాల్ చేయొచ్చు, ఒక ఫ్రెండ్గా వాళ్ళతో ఎంతవరకు మూవ్ కావచ్చు, ఒక పర్సనల్ విషయాలు ఎందుకు చేయకూడదు, ఇలా అని తెలుసుకోవచ్చు. అలా కాకుండా కో ఎడ్యుకేషన్ లేకుండా మామూలు సింగిల్గా ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరికి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తే సరిగ్గా తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇంతకుముందు అమ్మాయిలందరూ భయపడుతూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కో ఎడ్యుకేషన్ వద్దు, అబ్బాయిల వల్ల భయం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మెల్లగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పెరిగే కొద్దీ మనం కలిసిపోవాలి, కానీ మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే మొదలైందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎందుకంటారు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిసిటీ తీసుకుందాం. మనం ఎలక్ట్రిసిటీ లేకుండా చాలా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ఎప్పుడన్నా రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు అవి ఫెయిల్ అయ్యి చాలా ప్రమాదకరం అవుతాయి.
అలాగే ఈ కో ఎడ్యుకేషన్ కూడా అంతే. ఎక్కడో 2-3 ఏదో అయ్యాయని మనం కో ఎడ్యుకేషన్ బ్యాన్ చేయకూడదు. చెడు అనేది ఉంటుంది ప్రతి దాంట్లో, కానీ మంచి కూడా ఉంటుంది దాంట్లో. ఆడియన్స్ ని నేను అడుగుతున్నాను, హూ ఆర్ దోస్ హూ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కో ఎడ్యుకేషన్? ఎందుకు మీరు ఫేవర్ చేస్తున్నారో చెప్తారా? అమ్మాయికి అబ్బాయికి మధ్యలో నార్మల్గా ఇంటర్ వరకు ఏంటి అంటే 10th వరకు కో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంటర్ ఎస్పెషల్గా యూనిసెక్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ దెన్ వన్స్ దే కమ్ ఇన్ టు ద కాలేజ్ లైఫ్, అది అండర్స్టాండింగ్ కానీ ర్యాగింగ్ కానీ ఇలాంటి విషయాల్లో కానీ వన్స్ దే స్టార్ట్ మూవింగ్ దే, అంటే ఇప్పుడు ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నప్పుడు ఒక అబ్బాయి అటువైపు నుంచి వెళ్ళాలి అంటే భయపడతాడు. ఎందుకంటే 10 మంది అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళ ధైర్యం వేరు. అదే 10 మంది అబ్బాయిలు ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకంటే ద సేమ్ వే కో ఎడ్యుకేషన్లో ఏంటి అంటే వాళ్ళకు వీళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుద్ది. ఫస్ట్ ఇయర్ అండర్స్టాండింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే మాట్లాడితే ఏమనుకుంటారో, మనం మాట్లాడాలా వాళ్ళు మాట్లాడాలా. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది తగ్గిపోతూ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దే విల్ బి వెరీ క్లోజ్ అవుతుంటాయి. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చిన సందర్భాలు కూడా నేను చూశాను. కో ఎడ్యుకేషన్ ఎందుకు బెటర్ అంటే ఐ హావ్ సీన్, అంటే నేను నా కార్పొరేట్ లైఫ్లో చూశాను. ఒక అమ్మాయి షీఈ్ ఫ్రమ్ ఏపీఆర్జెన్సీ, మొత్తము అమ్మాయిల కాలేజ్లోనే చదివింది. ఒకసారి తను కార్పొరేట్ లైఫ్లోకి వచ్చినప్పుడు తన పక్క వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయం వేసేది. అంటే తన కెరీర్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంటుంది అంటే వన్స్ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే నీ కెరీర్ ప్రోగ్రెషన్ అనేది నువ్వు అవుట్కమ్, అంటే అమ్మాయిలతో వెళ్ళి మాట్లాడితే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. మేబీ ద బాస్ ఈస్ ఏ మేల్ జెండర్, ఎవరైనా ఉండవచ్చు, కానీ మనం కమ్యూనికేట్ చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇవన్నీ బ్యారియర్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటి అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, భయం అనేది మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే కో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎందుకు ఫేవర్ చేయట్లేదు అంటే మేబీ ద పేరెంట్స్ కూడా ఒక కారణం కావచ్చు. పేరెంట్స్ కూడా మా అమ్మాయిలు ఓన్లీ యూనిసెక్స్ ఎడ్యుకేషన్కి వెళ్తేనే సేఫ్గా ఉంటుందంటే దట్ ఈస్ నాట్ ఫేర్. మేబీ కో ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా మోర్ సేఫర్గా ఉండవచ్చు. ఐ హావ్ సీన్ మోర్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ కూడా నేను చూశాను కో ఎడ్యుకేషన్లో. సో దానివల్ల ఏంటి అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ వాళ్ళ ఫర్దర్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు వాళ్ళకి కాస్త ఎక్స్పీరియన్స్ అనేది మోర్ యాడ్ అవుతూ ఉంటుంది. వెరాజ్ యూనిసెక్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఆ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ మే టేక్ మోర్ టైం. యూనిసెక్స్ స్కూల్స్ లో ఆడపిల్లలు భయపడతారు, హెల్దీ బాయ్ గర్ల్ ఇంటరాక్షన్స్ తర్వాత దెబ్బతింటాయి అంటున్నారు. కానీ చాలా మంది ఎలా అంటారంటే కో ఎడ్యుకేషన్ లో వేసిన వెంటనే మా పిల్లలు పాడైపోయారండి, ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడం ఇదే పనిగా వాళ్ళు ఉంటారు, కానీ చదువుల మీద శ్రద్ధ ఉండదు. అండ్ చాలా ఎర్లీగా రిలేషన్షిప్స్ లోకి, కమిట్మెంట్స్ లోకి వెళ్ళిపోయి మా పిల్లలు పాడవుతున్నారండి అని అంటున్నారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రణతి యారగా, హూ ఇస్ డూయింగ్ హర్ BBA, అండ్ తను సేమ్ సెక్స్ స్కూల్, అంటే ఒక గర్ల్స్ స్కూల్లో చదివారు తను. హాయ్ ప్రణతి, వెల్కమ్ టు ది షో. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు రాకేష్ గొల్లపూడి, హూ ఇస్ an IT ప్రొఫెషనల్. వాళ్ళ పాప తను ఒక కోఎడ్ స్కూల్లో చదువుతున్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. Pranati, what is the advantage of studying in a same-sex school? First of all, same-sex school, parents ki oka comfortable level ostundi ki andaru same gender kabatti adjust అయిపోవచ్చు ఈజీగా. అందరు గర్ల్స్ ఉంటారు, సో ఎక్కువ ప్రాబ్లం ఉండదు. లెట్ ఇట్ బి ఈవెన్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్, గోయింగ్ అవుట్ టుగెదర్, హ్యాంగింగ్ అవుట్, అందరు అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఒక సేఫ్టీగా ఫీలింగ్ అనిపిస్తుంది పేరెంట్స్ కి. నాట్ ఓన్లీ ఫర్ ద పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఒక కంఫర్టబుల్ లెవెల్ ఫీల్ అవుతుంది. అందరూ సేమ్ జెండర్ ఉన్నాం కాబట్టి. అలానే ఒక బాయ్ తో ఉన్నప్పుడు అంత కంఫర్టబుల్ గా ఉండలేము. సో అందుకే ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఆల్ గర్ల్స్ కోసం. సో యాజ్ అ పేరెంట్, రాకేష్ గారు, యాజ్ అ పేరెంట్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ సెంట్ హర్ చైల్డ్ ఇన్ టు కోఎడ్ స్కూల్, మీరు ఇక్కడ ఎందుకు మీరు ఒక కోఎడ్ స్కూల్ కి పంపించారు అండ్ మీ కంఫర్ట్ లెవెల్ ఏంటి? కోఎడ్ స్కూల్ పంపించడానికి ప్రైమరీ రీజన్ వాజ్, సో ఈవెన్చువల్లీ వన్ ద గర్ల్ చైల్డ్ సంగతి చెప్తున్నాను నేను. ఈవెన్చువల్లీ వాళ్ళు పెద్దగా అయిన కొద్దీ డెఫినెట్గా ఇందాక ఒక ఆడియన్స్లో వాళ్ళు చెప్పినట్లు దే విల్ హ్యావ్ టు ఫేస్ ద రియల్ వరల్డ్. అక్కడ అందరు ఆడవాళ్లే ఉంటారు అట్లా ఉండదు, తప్పకుండా దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ బోత్ ద సెక్సెస్. సో ఆ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది అన్న, అండ్ దట్ ఈస్ ద సింగిల్ ఆర్గ్యుమెంట్ విచ్ ఇస్ ఫర్ కోఎడ్ స్కూల్స్. నిజంగా అడిగితే ఒక 5 schools ఉన్నాయేమో ఓన్లీ గర్ల్స్ స్కూల్స్ నాకు తెలిసి. సో దేర్ ఈస్ అ డెఫినెట్ ట్రెండ్ టువర్డ్స్ schools which educate
students of both sexes. So we have to follow that trend. This is number one. Number two, what will you do? Okay, you send your child to a engineering college which is only for girls. రేపొద్దున ఎంఎస్లో సీట్ వస్తే యూకేలోనో యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనో ఓన్లీ గర్ల్స్ స్కూల్ ఉండదు. వాళ్ళు ఎంఎస్ చేయాలన్నా హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ వెళ్ళాలంటే తప్పకుండా వాళ్ళు బోత్ సెక్సెస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కే వెళ్ళాలి. సో కుకూన్ చేయడం చాలా కష్టం. అట్ సమ్ స్టేజ్ యూ విల్ హ్యావ్ టు లెట్ దెమ్. వై షుడ్ ఇట్ బి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్? మీరు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళని సడన్గా ఓపెన్ అప్ చేస్తే, యాజ్ ప్రణతి సేస్, మేబీ ఎస్, సమ్ మే బి ఏబుల్ టు కోప్ అప్. ఆడపిల్లల్ని ఆడపిల్లల స్కూల్లో చదివించాలి, మగపిల్లల్ని మగపిల్లల స్కూల్లో చదివించాలని పూర్వము ఈ థాట్ ఉండింది. మధ్యలో ఆ థాట్ పోయింది, మళ్ళీ ఆ థాట్ వచ్చింది. అండ్ మోర్ అండ్ మోర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడాను సింగిల్ సెక్స్ కోసం ఆప్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు అంటారు? అంటే మన సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడితే ప్రాబ్లమా, లేకపోతే ప్రణతి అన్నట్టు ఎర్లీ ఇంటరాక్షన్స్ వల్ల ఈ క్రషెస్ ఇవన్నీ రావడం వల్ల చదువుల మీద శ్రద్ధ పోతుందనా, లేదు అంటే ఎక్కడ వీళ్ళు పేర్ ఆఫ్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటారా, మా మాట వినరా అని ఇదొక థాటా? ఏంటి, వాట్ ఈస్ ఇట్? అండ్ యువతగా మీ ఐడియా ఏంటి? I would first like to underline a few researches that have been done. One was by University of Pennsylvania. It was done in South Korea. They did their research in the same-sex colleges, and they came up with higher scores and people who would like to offer more education. So this is what the result came up with. And also the other researchers, they have supported that girls come out better. They have more confidence when they are with the same, sex background. Instead of being around boys where they would actually feel uncomfortable or they would feel shy. So these are the few researchers which support the same-sex education. ఈ బాయ్ గర్ల్ రిలేషన్షిప్స్, ఈ క్రషెస్, ర్యాగింగ్, కామెంట్స్ ఇవన్నీ లేకుండా హాయిగా చదివితే ఆడపిల్లలకి కానివ్వండి మగపిల్లలకి కానివ్వండి స్కోర్స్ కూడా ఎక్కువగా వస్తాయి ఎగ్జామ్స్ లో అని ఎన్నో రీసెర్చ్ పేపర్స్ కూడా అంటున్నాయి. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని మన ప్రేక్షకులలో కొందరికి ఒపీనియన్స్ ఉన్నాయి. కంఫర్ట్ జోన్ ఉంటుంది, కంఫర్ట్ జోన్ వల్ల నో ప్రాబ్లం ఏముండదు, ఇన్హిబిషన్స్ ఏముండవు, సో దే ఫీల్ రిలాక్స్డ్ అని చెప్పారు మీరు. సో వీ హ్యావ్ టు బ్రేక్ దిస్ కంఫర్ట్ జోన్ ఫ్రమ్ ది స్కూల్ లెవెల్ అండి. వితౌట్ బ్రేకింగ్ దట్ కంఫర్ట్ జోన్ ఇన్ ది స్కూల్ లెవెల్ దే కెనాట్ ఎక్సెల్ ఇన్ ది కార్పొరేట్ వరల్డ్ వేర్ ఎవర్ దే గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్. సీ లైక్ మొక్క వంగనది మానవ వంగ అని ఒక సామెత ఉంది మనకి. సో అన్నిటికీ అన్ని ఉన్నా కూడా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసి వాళ్ళని చదివిస్తే ఇట్ డజంట్ వర్క్ వెన్ దే గో టు ది కార్పొరేట్ వరల్డ్. సో లైక్ అన్ని ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ టు ఎక్సెల్. కోఎడ్ స్కూల్స్ లో ఉండడం వల్ల ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, బట్ దెన్ మోర్ దెన్ బాయ్స్. బికాస్ సడన్లీ ఒక సేమ్ సెక్స్ స్కూల్లో చదువుకుని బయటకు వస్తే దే డోంట్ నో హౌ టు అప్రోచ్ జెంట్స్ అండ్ ఆల్. అండ్ ఇన్ ద సేమ్ వే జెంట్స్ కూడా లైక్ సడన్ గా బయటకు వచ్చినప్పుడు లేడీస్ ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో ఇది అడగాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఫైనలీ వాళ్ళ కెరీర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్ విల్ బి బిగ్ హిండ్రన్స్. సో వెన్ దే హ్యాండిల్ ద సేమ్ థింగ్స్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్ దే కెన్ డూ బెటర్ ఇన్ దేర్ జాబ్. కో ఎడ్యుకేషన్లో ఉంటే రిలేషన్షిప్స్ ఉంటాయి అంటున్నారు, కానీ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే కో ఎడ్యుకేషన్లోనే కాదు, మామూలుగా సేమ్ సెక్స్ కాలేజెస్లో కూడా చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా కో ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకన్నా సేమ్ సెక్స్ స్కూల్లో కాలేజ్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఐ మీన్ అంటే కో ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందువల్ల అంటే ఆ క్లాస్లో కొనుక్కొని తింటాడు, అది డబ్బు లేకపోతే ఇంకా దొంగతనం చేసి తింటాడు. ఇది కూడా ఐ మీన్ వాట్ ఐ వాంట్ టు సే దట్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది కో ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా పక్కా జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, కాలేజ్ బంక్ కొట్టి గర్ల్స్ కాలేజ్ దగ్గర వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ కో ఎడ్యుకేషన్. అది ఐ మీన్ మన వే ఆఫ్ థింకింగ్ బట్టి ఉంటుంది. నా నాలెడ్జ్ ప్రకారం ఏమంటున్నానంటే కో ఎడ్యుకేషన్ ఈజ్ ద బెటర్. ఎస్పెషలీ కాలేజ్ విషయం నుంచి తీసుకున్నట్లయితే పక్కన ఒక అమ్మాయి ఉందనుకోండి మేడం, మన నడక మారుతుంది, మన భాష మారుతుంది, మన తీరు మారుతుంది. సో ఆ కాలేజీలో మన క్లాస్ రూమ్లో అమ్మాయిల వల్ల అబ్బాయిలు, అబ్బాయిల వల్ల అమ్మాయిలు వేరువేరుగాను అంటే సత్ప్రవర్తన కలిగి ఉంటారని కూడా నా నమ్మకం. కాబట్టి అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి బాగా చదువుకోవడము, వాళ్ళ దగ్గర లెక్చరర్ వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే వాళ్ళ దగ్గర కొంచెం షేమ్ అవుతుందని బాగా వినడము, శ్రద్ధగా ఉండడము, ఒక గుడ్ బాయ్లా నడుచుకుంటూ ఉంటారు మేడం. అట్ ది సేమ్ థింగ్ అమ్మాయిల్లో కూడా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు ర్యాంకులు తీసుకోవడానికి కూడాను ఒక కాంపిటీషన్గా ఫీల్ అవుతుంటారు, అమ్మాయిలు చూసి అబ్బాయిలు చూసి అమ్మాయిలు, అమ్మాయిలు చూసి అబ్బాయిలు. కాబట్టి కో ఎడ్యుకేషను ఈ విద్యార్థుల యొక్క మార్కులు తెచ్చుకోవడానికి కావచ్చు,
వాళ్ళ యొక్క జీవితంలో డెవలప్ అవడానికి కూడా కావచ్చు ఎంతగానో తోడ్పడుతుందని నా నమ్మకం. సో అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు చాలా గుడ్ బాయ్స్ లా ప్రవర్తిస్తారు అండ్ అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు కూడా దేర్ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్ అని అంటున్నారు. కానీ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్దీ బాయ్ గర్ల్ ఇంట్రాక్షన్స్ చిన్నప్పటి నుంచే ఒక హెల్దీ ఇంట్రాక్షన్ ఉంటే తర్వాత క్రషెస్ ఉండవు అని చాలా మంది అంటారు. మరి దీనికి మీరేమంటారు? First, want to say that school is just our second home. Our first home is our real home. So, saying that being in the same-sex school or same-sex college would not help us to bring up the confidence or, the interactions with the other gender. I would say that, after school, things that happen in tuitions and then, you play with other children or you interact with others. So, your communication is not limited just in schools or just in colleges. There is more after that. So right now we are sitting here coming from the same college, same-sex college, and being able to talk with confidence in front of everybody. ప్రణతి, దీనికి మీరేమంటారు? ఒక ఏజ్ ఉంటుందండి, ఒక స్పెసిఫిక్ ఏజ్ వరకే సేమ్ సెక్స్ స్కూల్లో చదివితే లేదంటే సేమ్ సెక్స్ కాలేజ్లో చదివితే ఓకే. ఇప్పుడు నేను ఇంటర్ దాకా సేమ్ సెక్స్ కాలేజ్లో చదివాను, ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను BBA, ఐఎమ్ ఇన్ అ కోఎడ్. సో నాకేం ప్రాబ్లం లేదు. జస్ట్ బికాజ్ నేను సేమ్ సెక్స్ స్కూల్ నుంచి ఉన్నాను లేదంటే సేమ్ సెక్స్ కాలేజ్, నేను కోవిడ్కి వచ్చి మాట్లాడలేను. నో, ఐ హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్ ఈవెన్ విత్ ద బాయ్స్ ఇన్ మై కాలేజ్. సో అలా ఏం ప్రాబ్లం ఉండదు. స్కూల్ ఒకటే మా ప్రపంచం కాదు, ఇల్లు ఒక బయట ప్రపంచం కూడా ఉంటుంది అంటున్నారు అలీషా. సో ఒక సేమ్ సెక్స్ స్కూల్లో ఉన్నంత మాత్రాన బాయ్ గర్ల్ ఇంటరాక్షన్స్ ఉండవు అని అది చెప్పడం చాలా తప్పు. మాకు బయట కూడా, ఇంట్లో కూడా, తర్వాత మా ఎక్స్టెండెడ్ వరల్డ్ లో కూడాను బాయ్ గర్ల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం ఉండదు అని అలీషా అంటున్నారు. అట్లాగే ప్రణతి ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్ దట్ నేను గర్ల్స్ స్కూల్లో చదివాను, ఇప్పుడు నేను ఒక కాలేజ్లో ఉన్నాను, నాకేమీ ప్రాబ్లం అంటూ అనిపించలేదు. నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేకపోతే బాయ్ గర్ల్ ఇంటరాక్షన్స్ లో కంఫర్ట్ లెవెల్స్ కానీ నాకే ప్రాబ్లం అనిపించలేదు అని అంటున్నారు. కంటిన్యూస్లీ పీపుల్ సే దట్ ఈ రోజుల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్లో చదివినంత మాత్రాన అది కోడ్ అనలేము. ఎందుకంటే బాయ్స్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆడపిల్లతో మాట్లాడేవో అని. అట్లాగే గర్ల్స్ కి కూడా బాయ్స్ తో మాట్లాడొద్దు అని ఈ ఇన్స్ట్రక్షన్స్ తోటి పేరెంట్స్ పంపిస్తారు. అన్ఫార్చునేట్లీ ఎలాగా ఉంటుందంటే ఇన్స్టిట్యూషన్స్ లో కూడాను అబ్బాయిలు ఒక సైడ్ కూర్చోవాలి, అమ్మాయిలు ఒక సైడ్ కూర్చోవాలి. బ్రేక్స్ లో కూడా మాట్లాడితే టీచర్స్ చూస్తూ ఉంటారు, మందులు ఇస్తూ ఉంటారు. ఒకవేళ 2 మార్క్స్ తక్కువ వచ్చినా సరే ఇంకేం పని లేదు కదా, గర్ల్స్ తో మాట్లాడుతున్నావు కదా అని మందలిస్తూనే ఉంటారు. సో వేర్ ఇస్ ద హెల్దీ గర్ల్ బాయ్ ఇంటరాక్షన్ ఇన్ అ కోఎడ్ స్కూల్ అనేది మనం డెఫినెట్ గా ఆలోచించాలి. అండ్ ఒకవేళ ఒక సేమ్ సెక్స్ స్కూల్లో చదివితే అందులో అది ఒక పనిష్మెంట్ లా కాకుండాను, అంటే బాయ్స్ తో మాట్లాడకూడదు అనే పనిష్మెంట్ లా కాకుండాను ఒక బెటర్ ఎడ్యుకేషన్ పొందే అవకాశం లాగా మనం చూస్తే అది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. రాకేష్ గారు, ప్రణతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో. రోజు రోజుకి మన విద్యా వ్యవస్థ ఎన్నో మార్పులకి లోనవుతుంది. ప్లే స్కూల్స్ నుంచి టెక్నో స్కూల్స్ వరకు, హై స్కూల్స్ నుంచి కళాశాలల వరకు ఎక్కడ చూసినా ఉరుకులు పరుగులు. విద్య అంటే కేవలం చదివే కాదండి, వ్యక్తిత్వ వికాసం కూడా. ప్రతి రాయిని వజ్రంగా మార్చగలిగే వ్యవస్థే విద్య. చదువు లేని పిల్లలు రెక్కల్లేని పక్షులతో సమానమని ఒక టిబెటియన్ సేయింగ్ ఉంది. కానీ ఆ రెక్కలొచ్చే పద్ధతే సరియైంది కాకపోతే తప్పుదోవలో పక్షులు ఎగరడం మొదలు పెడితే? పిల్లల మనస్తత్వాల గురించి, విద్యా వ్యవస్థల గురించి ఒక మంచి అవగాహన పేరెంట్స్కి అవసరం. మీరు మీ పిల్లల్ని స్కూల్స్లో, కాలేజెస్లో చేర్పించాలి అనుకుంటే తప్పకుండా నిపుణుల అడ్వైస్ తీసుకోండి. పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకు ఒక సరైన మార్గం చూపించండి. కిడ్స్ ఆర్ వండర్ఫుల్ బికాజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి ఎంత సమర్థవంతంగా తన జాబ్ని, తన కెరీర్ని డీల్ చేసినా ఇంటికి వచ్చి అంతే సమర్థవంతంగా ఇంటిని, భర్తని, పిల్లల్ని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని డీల్ చేయాలి. ఒక వర్కింగ్ మదర్ కి లీవ్ ఉండదు, అలాగే ఒక హోమ్ మేకర్ కి కూడా బ్రేక్ ఉండదు. దీన్ని 2 రకాలుగా తీసుకుంది, పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత. నిజంగా చెప్పాలంటే పెళ్లికి ముందు 7 o'clock లోపల ఇంటికి వచ్చేయాలి. పెళ్లి అయిన తర్వాత ఏంటంటే నేను 12 o'clockకి వెళ్ళినా సరే ప్రాబ్లం లేదు. అయితే ఎప్పుడు ఇష్యూస్ స్టార్ట్ అయినాయి అంటే నా డాటర్కి 2.5 years వచ్చే వరకు నాకు పెద్ద ఇష్యూస్ ఏం లేవు. వన్స్ అంటే ఒక 1.5 year నుంచి నేను చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా. ఒక వర్కింగ్ రిలేషన్షిప్ లో భర్త వర్క్ చేస్తే కాంప్రమైజెస్ తక్కువ అంటారు, కానీ ఒక స్త్రీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎన్నో కాంప్రమైజెస్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. యాక్చువల్గా అసలు వర్కింగ్ మదర్ ఉంటేనే ప్రాబ్లమాటిక్గా ఉంది కొంతకాలం వరకు నా లైఫ్ అనేది. స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఒక్కడనే తలుపులు తీసుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే అమ్మ ఎందుకు ఇట్లా నన్ను వదిలేసి వెళ్తుంది, ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది.
ఉద్యోగం సమర్థవంతంగా చేస్తే ఇంట్లో సమర్థవంతంగా చేయట్లేదు అని అంటారు. కానీ ఇక్కడ కూడా మనకి ఒక డివైడెడ్ ఒపీనియన్ ఉంటుందన్నమాట. నేను సంపాదిస్తున్నాను కదా నీకెందుకు బాధ అని ఇన్ఫాక్ట్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ని కూడా ఇంట్లో ఉద్యోగం చేయించకుండా ఉంటారు. ఎందుకంటే ప్రతి వర్కింగ్ మదర్ కూడా పరిస్థితులు తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడటం కోసం, తన కెరీర్ని పర్సూ చేయడం కోసం ఖచ్చితంగా ఉమెన్ ఉద్యోగం చేయాలి. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని సార్లు ఇంకెవరు కూడా అంటే సింగిల్ చైల్డ్ అవటం వలన వాళ్ళకి ఇంకో సిబ్లింగ్ ఉంటే సపోర్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈక్వాలిటీ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. వర్కింగ్ వైఫా నాన్ వర్కింగ్ వైఫా అనేది తను కూడా సేమ్ క్వశ్చన్ వేయచ్చు, ఐ వాంట్ వర్కింగ్ హస్బెండా నాన్ వర్కింగ్ హస్బెండా అని. హోమ్ మేకర్ అయినా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఆత్మస్థైర్యంతో ఉండాలి, గిల్ట్ ఫీలింగ్స్తో ఉండకూడదు.